చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ క్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీత హాజరయ్యారు. జాతర ఏర్పాటుపై వారు కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే ముత్యాలమ్మ జాతరలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి వసతి ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను సూచించామని తెలిపారు. ముత్యాలమ్మ జాతర రాష్ట్ర పండుగగా గుర్తించాలంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశామని, సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారన్నారు. వీలైనంత త్వరితగతిన జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఇటీవల తిరుమలలో అక్కడ జరిగినటువంటి పొరపాటు వల్ల చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత సీఎం గారు మనందరినీ కూడా మీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నారో ఆ జాతరలు జరిగినప్పుడు అధికారులతో పాటు మీరు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలనేటువంటి మాటలు చెప్పి మనందరం కూడా చెప్పారు. ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి దేవాలయం దగ్గర అంటే పెద్ద దేవాలయాల దగ్గర జరిగే జాతరలో కూడా ఇక్కడే ఉంటూ ఇక్కడ ఏమి జరగకుండా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని కూడా సీఎం గారు ఆదేశించారు. కాబట్టి మన రాజధాని పైన మన గౌరవ కలెక్టర్ గారు, మా డిఎస్పీ గారు, వీళ్ళ అధికారులందరూ కూడా ఆల్రెడీ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ వారికి ఎవరు ఏమేమి చేయాలో కూడా చెప్పారు. నా దృష్టికి మన ఈ కోర్టు నుంచి సిద్ధవరం రోడ్డు కావాలని డబ్బులు లేవని చెప్తే నేనే మా ఎంపీఓ గారిని రిక్వెస్ట్ చేసి దానికి కూడా 5 lakhs అవుతుందంటే అది కూడా గెలిచామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా ఇక్కడ వాలీబాల్ పోటీలు, కబడ్డీ పోటీలు కూడా ఎప్పుడు లేని విధంగా ఏ సంవత్సరం కూడా అలాంటి క్రీడలు పెట్టలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కూడా కాంపిటీషన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తాం. దానికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఆర్ఎండ్లో ఉన్నారు, అలాగే పంచాయతీరాజ్, ఇరిగేషన్, అలాగే ఈ ముత్యాలమ్మ జాతర చేయమని చెప్పి అడిగాం. ఆయన యాక్సెప్ట్ చేస్తూ సీఎం గారికి కూడా ఒక రికమెండ్ చేసుకుని ఇస్తే నేను మాట్లాడి చేస్తాను. మా పురుషోత్తం అందరూ కూడా మేము పోయించాం. కాబట్టి దేవుడి వల్ల సీఎం గారు ఉంటే ఇది కూడా మన రంగీలో ఎట్లయితే ఒక రాష్ట్ర పండుగ దాన్ని ఆమోదించారు, మనం కూడా అట్లా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇరవై గారు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ మ్యాక్సిమం వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూడండి. అట్లాగే శానిటేషన్ కొద్దిగా జనాలు ఎక్కువ గొప్ప కాబట్టి అది కూడా ఎక్కడ లేకుండా అభివృద్ధి కానివ్వండి, అక్కడక్కడ ఈ మరుగుదూరు ఏర్పడతారో చూసుకొని. ఇంకా మరికొందరు మాట్లాడారు. తర్వాత అన్ని డిపార్ట్మెంట్కి ఎక్షన్ ప్లాన్ కూడా నేను అడిగాను. సో ఇప్పుడు నేను వాటిని రిపీట్ చేయకుండా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వారికి ఏమైనా ప్రిపరేషన్ ఉంది అది ముందు అడగతాను. తర్వాత ఇక్కడ లోకల్ లీడర్స్ నుంచి కూడా, లోకల్ లీడర్స్ నుంచి కూడా ఏమేమి సమస్య ఉండదు, ఏమేమి వాళ్ళకి ఎక్కువ కావాలి అది కూడా మనం డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ రూట్ మొబైల్
ఎండాకాలం కాబట్టి ఎండ తీవ్రత తట్టుకోవడం కోసంగా దేవస్థానం పరిసర ప్రాంతాల్లో దేవస్థానం చుట్టుపక్కల అంతా కూడా చదువు పనులు ఎలక్ట్రికల్ డెకరేషన్ అనే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు విజయసేటువంటి భక్తులందరూ కూడా రాత్రి సమయాల్లో వినోదం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు దర్శన సమయాల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా లోపాలు ఎటువంటి సంఘటనలు కోసంగా క్యూలైన్లను 50 రూపాయల క్యూలైన్లను 100 రూపాయల క్యూలైన్లను ఎక్స్టెండ్ చేస్తున్నాము. అదేవిధంగా దేవస్థానం పరిసర ప్రాంతాల్లో దేవస్థానానికి సంబంధించినటువంటి 90 ఎకరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సూచన మేరకు సీసీ కెమెరాస్ నూతనంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ముఖ్యంగా భక్తులకు త్రాగునీరు, అన్నదానం, ఉచిత ప్రసాదము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో నవీన్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.